శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమః మురళీ గురునాథ పాదుకాం పూజయామి నమః. భక్త మహాశైలందరికీ తెలియజేయనిదేమనగా మన అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామమునందు పాలవేర వీరనాగమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నూతన శివాలయ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో భక్తులందరికీ తెలియజేయనిదేమనగా మామూలుగా ఈ యొక్క దేవాలయం నిర్మాణం మొత్తం అంతా కూడా ఎంతో విశేషంగా వైభవంగా నిర్మాణం చేయడం జరుగుతోంది. ఎందుకనగా శ్రీ కాత్యాయని సమేత కళ్యాణ సుందరేశ్వర స్వామి దేవాలయం అనే యొక్క పేరుతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడం జరుగుతోంది. ప్రతి చోట కాత్యాయని దేవి ఉండొచ్చు, లేదా వేరు చోట్ల కళ్యాణ సుందరేశ్వరుడు ఉండొచ్చు. కానీ సతీ సమేతంగా శ్రీ కాత్యాయని కళ్యాణ సుందరేశ్వర స్వామి వారు తమిళనాడులో తిరువీజుమలై అనే యొక్క ప్రాంతంలో ఉన్నారు. ఆ యొక్క దేవాలయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయడం జరుగుతోంది. గణపతి వరకు వచ్చేటప్పటికి బాలగణపతి, సుబ్రహ్మణ్యం స్వామికి వచ్చేటప్పటికి పళని మురుగను, ఆ తర్వాత బసవన్న విశేషించి ఆలయాన్ని రక్షిస్తూ గ్రామాన్ని రక్షిస్తూ ఉండేటువంటి దేవుడు కాలభైరవుడు వీరభద్రస్వామి కోనేరు. కాబట్టి విశేషంగా వైభవంగా ఎంతో క్రమశిక్షణ భయభక్తులతో నియమనిష్టలతో గ్రామ ప్రజలు ఆ తర్వాత ఎంతోమంది శివభక్తుల చేత ఈ యొక్క ఆలయం నిర్మాణం చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క ఆలయంకి ఏదైనా ధనరూపేణ ధాన్యరూపేణ వస్తురూపేణ ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందించదలిచిన వారు దేవాలయ కమిటీని సంప్రదించగలరు. హర హర మహాదేవ శంభో శంకర్. శివయ ఉప్పరపల్లి గ్రామంలో శివాలయము నిర్మించడం శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. దీంట్లో గ్రామ ప్రజలు మా పిల్లవాళ్ళు సంతోషంగా వాళ్ళ ధైర్యంతోనే మేమంతా ఉన్నామనే గ్రామ ప్రజలు ఉన్న పెద్దల ధైర్యంతోనే సహారంతో చేయగలుగుతున్నారు. బాగా జయప్రదంగా బాగా జరగాలని ఆ శివుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 కోట్ల దానం పెట్టాలని ఉద్దేశంతో ఉన్నారు, సహకరిస్తున్నారు. మా వరకు మేము ఏం వచ్చినా దాని లోటు నెరవేర్చే అక్షరాలుగా ముందర ఉంటామని కోరుకుంటున్నాం. శివాయ. శ్రీ ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ శివాలయము నిర్మాణానికి రాతి కట్టుబడి మొత్తం సిమెంట్ లేకోకుండా మొత్తం రాతితో నిర్మించబడింది. ఆగమ శాస్త్రం ప్రకారం 12 జ్యోతిర్లింగాలు, ధ్వజస్తంభము, శనిగల బసవన్న, కుమారస్వామి, ప్రతిది అనంతపురం జిల్లాలో ప్రతి ప్లేస్ ఇక్కడ మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో నిర్మించాలని ఇక్కడ ఉప్పరపల్లి గ్రామస్తులు కోరుకున్నారు. ఆ ప్రకారం ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణానికి ముందుకు శంకుస్థాపన చేయబడినది. అర్లగడ్డ. నా పేరు శిల్పి వీరభద్రాచారి. గర్భగుడి దగ్గర 1 year సంవత్సరం వరకు కంప్లీట్ అయిపోతుంది. అడుగులు మొత్తం కలిసి 20-31 అడుగు వస్తుంది. మొత్తం గర్భాలయము గోపురము అంతా కలిసి 31 అడుగు వస్తుంది. పొడవు దగ్గర 70 అడుగుల పొడవుతో ఈ ఆలయాన్ని నిర్మించవాలి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇటుకలపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ వీరనారమ్మ గుడి దగ్గర ఉన్న స్థలంలో ఉప్పరపల్లి గ్రామ వాస్తవ్యులు అందరూ కలిసి చందాలు వేసుకొని ఇక్కడ శివాలయం కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కూడా భూమి పూజ కూడా చేస్తున్నారు. దీనికి గాను మా పోలీస్ తరఫున కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శివాయ. నా పేరు మణికంఠ, మాది ఉప్పరపల్లి గ్రామము. మేము శివమాల వేసుకుని మీ శివభక్తులందరము కలిసి ఒక నిర్ణయం తీసుకొని శివాలయం నిర్మించుకోవాలనుకున్నాము. అలాగే మా గ్రామ పెద్దలందరూ మాకు సహకారం ఉంది. దీనివల్ల అడుగు ముందరికేసి శివాలయం నడుపుతున్నాం. చందాలు గ్రామ ప్రజల చందాలు అందరితోనూ వసూలు చేసుకొని దగ్గరుండి నిర్మించాలని ముందుకు వచ్చాము. గుడి స్థలం స్వామి ఇది. ఎవరైనా ఈ గుడి కోసం చందాలు కానీ ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా మా కమిటీ సభ్యులందరినీ ఎవరైనా మేము సంప్రదించాలని కోరుతున్నాం.